రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్లో దాదాపు 13 లక్షలకు పైగా మెడికల్ షాప్స్ పాల్గొన్నాయి. ఆన్లైన్ మెడికల్ షాపుల విధానాన్ని రద్దు చేయాలని, కార్పొరేట్ మెడికల్ షాప్స్ ఇస్తున్న డిస్కౌంట్లపై నియంత్రణ ఉండాలనే డిమాండ్తో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలుకు ఒక రోజు ఇబ్బంది కానుంటాయి. ఆసుపత్రులకు అనుసంధానంగా ఉన్న ఎమర్జెన్సీ ఫార్మసీలు మాత్రమే తెరిచి ఉండనున్నాయి. ఆన్లైన్ ఫార్మసీలు, ఈ ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులకు జరుగుతున్న నష్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ బంద్ జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మందుల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని మందుల షాపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ సమయంలో తెచ్చిన డోర్ స్టెప్ డెలివరీ కోసం ఇచ్చిన సడలింపులను తక్షణమే రద్దు చేయాలని కోరుతున్నారు. అలాగే ధరల నియంత్రణ విషయంలో కూడా నేషనల్ ప్రైస్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ కార్పొరేట్ మెడికల్ షాపులు పరిమితికి మించి డిస్కౌంట్లు ఇవ్వడంతో తమకు తీవ్ర నష్టం వస్తుందని మెడికల్ షాప్స్ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా కార్పొరేట్ ఆన్లైన్ మెడికల్ షాపులు నకిలీ ప్రిస్క్రిప్షన్తో మందులు, యాంటీబయోటిక్స్ అమ్ముతున్నాయని, నిబంధనలు కఠినతరం చేయాలని, లేకుంటే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ బంద్ను దృష్టిలో పెట్టుకుని రోజువారీ మందులైన బీపీ, షుగర్, థైరాయిడ్ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల మందులు ముందుగానే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండే మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా అత్యవసర మందుల లభ్యతకు ఇబ్బంది కలగకుండా చూస్తామని కెమిస్ట్ అసోసియేషన్లో హామీ ఇచ్చారు. మెడిసిన్ ఆన్లైన్ డెలివరీకి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులన్నీ బంద్ కానున్నాయి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆన్లైన్లో అడ్డగోలుగా మందులు దొరకడం వల్ల మంచి కన్నా చెడే ఎక్కువని అంటున్నారు మెడికల్ షాప్ నిర్వాహకులు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ జారీ డిస్కౌంట్లు, భారీ ఆఫర్స్ చేస్తూ తమ జీవితాలతో చెలకాటమాడుతున్నారని అంటున్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్తో మా రిపోర్టర్ చార్మి ఫేస్ టు ఫేస్. వారి జీవితంలో జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పక్కనే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఇది పలానా ప్రాబ్లం అని చెప్పి వెంటనే ఒక టాబ్లెట్ తీసేసుకుంటాం. లేదు అంటే ఆన్లైన్లో డెలివరీ పెట్టేసుకుంటూ ఉంటాం. జస్ట్ ఇమాజిన్, ఒక 24 అవర్స్ పాటు ఏ మెడికల్ షాపు ఇండియా మొత్తంలో ఓపెన్ ఉండదు అంటే ఎలా ఉంటుంది? ఇది నిజంగానే జరగబోతుంది. 28th మేన అసలు ఎక్కడా కూడా మీకు మెడికల్ షాపులు ఓపెన్ అయి ఉండవు. మరి దానికి గల కారణాలు ఏమిటి? ఈ బంద్కి ఎందుకు ప్రకటించారు ఏంటి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ అండ్ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అంటే డైలీ లైఫే ఈ ట్యాబ్లెట్స్ మీద నడుస్తూ ఉంటుంది చాలామందికి. అసలు ఈ బంద్ ప్రకటించడానికి గల కారణాలు ఏమిటి సార్? ఈ బంద్ అనేది మే 20 నాడు ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. మా దగ్గర ఈ ఆన్లైన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రిస్క్రిప్షన్ వ్యాలిడేషన్ లేకుండా ఆ మందులని పబ్లిక్కి 10 నిమిషాల్లో చేరవేస్తాం, అరగంటలో చేరవేస్తామంటూ, 24 అవర్స్ చేరవేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తూ అధిక డిస్కౌంట్లు ఆశ చూపుతూ ప్రజల ప్రాణాలతో చెలగడం ఆడుతున్నాయి. ఆన్లైన్ ప్లేయర్స్ అయినటువంటి జెప్టో కానీ, జొమాటో కానీ, ఈ బ్లింకిట్లు కానీ వీళ్ళకు ఫండింగ్ ఎక్కడ ఉంటుంది? క్యాష్ బర్నింగ్ మోడల్లో వాళ్ళు పర్చేజ్ ఎలా చేస్తారో, ఎక్కడ కౌంటర్ఫెయిట్ డ్రగ్స్ చేస్తున్నారో, కానీ అధిక డిస్కౌంట్లు 30%, 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. దీని ద్వారా అధిక డిస్కౌంట్లకు మోసపోయి ప్రజల ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇది ఉండొద్దు. మనకు ఏదైతే ప్రామాణికంగా నడుస్తుందో మన వ్యవస్థ అదే పద్ధతులు ఉండాలి. ఈ అధిక డిస్కౌంట్లు ఏదైతే వాళ్ళకు గవర్నమెంట్ వెసులుబాటు వచ్చిందో అదే వెసులుబాటు మాకు ఇచ్చినట్లయితే మేము కంపెనీలతో ఫైట్ చేసి ఆ 30-40% డిస్కౌంట్ మేము తీసుకుంటాం కదా, మాకేమో రిస్ట్రిక్షన్ చేస్తారు, ఆన్లైన్ వాళ్ళకేమో రిస్ట్రిక్షన్స్ లేవు. ఇలాంటి పద్ధతిగా ద్వంద్వ ప్రమాదాలు పాటించకుండా కోటి కుటుంబాల జీవనాలకు సంబంధించిన విషయం కాబట్టి మా వ్యాపారం అని కాదు, మేము మెడికల్ చేసేది, మేము సేవా దృక్పథంతో చేస్తాము. వ్యాపార సేవ కలిసి ఉన్నది. సరౌండింగ్ పీపుల్తో మింగిల్ అయి ఉన్నాం. రోజుకు 15-16 గంటలు కష్టపడి ఇక్కడ షాప్లో పనిచేస్తుంటాం. మమ్మల్ని కాదని ఆన్లైన్ ఎంకరేజ్ చేయడం వల్ల ప్రజల ప్రాణాలకు నష్టం, మా జీవనోపాధి కోల్పోతుంది. ఆన్లైన్ ఎంకరేజ్ చేస్తూ అనైతిక చర్యలు పాల్పడుతున్న ఆన్లైన్ వ్యవస్థని నిర్మూలించాలని మా ప్రధానమైన డిమాండ్. సో ఈ బంద్ ఎన్ని రోజులు ఉండబోతుంది? ఆ ఒక్క రోజే ఉంటుందా? మళ్ళీ దీన్ని ఫర్దర్గా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి? బికాజ్ 24/7 మనం దీనిపైన ఆధారపడి ఉంటాం కదా, సో దాని గురించి ఏం చెప్తారు?
ఈ బంద్ మే 20 తారీఖున ఉంటుంది. ఇది టోటల్ 24 అవర్స్, అంటే 19th మే మిడ్నైట్ 12 నుంచి 20th మే మిడ్నైట్ 12 వరకు బంద్ ఉంటుంది. ఈ బంద్ కాలంలో కూడా హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏవైతుందో అందుబాటులో ఉంటాయి. హాస్పిటల్ ఫార్మసీలు ఓపెన్ ఉంటాయి. తర్వాత సామాన్య ప్రజలకు ఎవరికి ఎమర్జెన్సీ ఇబ్బంది కలగకుండా కూడా మేము కొన్ని నంబర్లు అనౌన్స్ చేస్తాం. 19th రోజున కానీ 20th అనౌన్స్ చేస్తాం. ఆ నంబర్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం. ఆ నంబర్లకు ఫోన్ చేసినట్లయితే మీ ఎమర్జెన్సీ డ్రగ్స్ను తప్పకుండా మీ ఇంటి వద్దకే అందజేయగలుగుతాం. లేదు మీరు ఏదైనా చోటుంటే అక్కడ తీసుకోవచ్చు. ఈ వెసులుబాటు మా దగ్గర ఉంటుంది. ఆ ఈ ఫార్మాట్స్కి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఆర్డర్లు తీసుకొని వస్తున్నారో వాళ్ళు ఎలాంటిది తీసుకొస్తున్నారు ఏంటి, కొన్నిసార్లు మీకు ప్రిస్క్రైబ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో రైట్ నౌ కెమిస్ట్కి సంబంధించి అయితే ఓవరాల్గా హైదరాబాద్లో మే 20న ఈ బంద్ అయితే ప్రకటిస్తున్నారు. సో ప్యానిక్ అవసరం సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. సో కెమెరా పర్సన్ గౌరవ్తో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ హైదరాబాద్.